సార్ సరే సరే అవన్నీ పక్కన పెడితే కార్తీక్ గారు ఒక క్వశ్చన్ అడుగుతా ఒక్క నిమిషం విశ్వవిద్యాలయాలు అనేది చదువులకి ఒక్క నిమిషం ఆగండి ఇప్పుడు ఒక్క నిమిషం కార్తీక్ గారు ఒక్క నిమిషం అండి 17 మంది రాజీనామా చేస్తే అందులో 10 మంది నో రీజన్స్ పర్సనల్ రీజన్ తో రాజీనామా చేశామని చెప్పేసి 10 మందికి సంబంధించినటువంటి రిజిగ్నేషన్ లెటర్స్ ఉన్నాయి. దీంతో పాటు కొంతమంది ప్రభుత్వానికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము రిజైన్ చేస్తున్నాం, మా రిజైన్ యాక్సెప్ట్ చేయండి అని చెప్పేసి లెటర్స్ ఉన్నాయి. దీంతో పాటు కొంతమంది ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి మాకు, అందుకని మేము రిజైన్ చేస్తున్నాం అని చెప్పేసి ఉన్నాయి. అక్కడ ఎక్కడ కూడా థ్రెటన్ చేసినట్టు కానీ బెదిరించినట్టు కానీ లేకపోతే భయపెట్టినట్టు కానీ లేవు. ఇది సాక్ష్యాలు ఉన్నాయి. ప్రివిలేజ్ కమిటీకి కూడా దాన్ని పంపించారు. ఇంకేం విచారణ కోరుతున్నారు నాకు అర్థం కావట్లేదు. రవికుమార్ గారు మీరు ఇప్పుడు స్పందించండి. దౌర్జన్యం చేసినటువంటి సంఘటనలో వీడియోలు క్లిప్పింగ్స్ చూడలేదండి. అది విద్యార్థులు సార్, విద్యార్థులు చేశారు సార్. శంగు సాంబశివరావు గారు కూడా అడిగారు. వాళ్ళకి తెలుసు, చట్టం తెలుసు వీసీలకి. ఒకవేళ వాళ్ళకి ఎక్కడ కంప్లైంట్ చేసుకోవాలి తెలుసు వాళ్ళకి, కానీ కనీసం కంప్లైంట్ చేసుకోలేదంటే వాళ్ళకి చేతకంతనం అనుకోవాలా, నిజంగా దాడి జరగలేదు అనుకోవాలా? ఒకవేళ దాడి జరుగుంటే, బెదిరింపు జరుగుంటే వాళ్ళకి ఎక్కడ కంప్లైంట్ చేసుకోవాలో తెలుసు. వాళ్ళు ఎవరు కంప్లైంట్ చేయలేదంటే అక్కడ ఏది దాడి జరగలేదు, బెదిరింపు జరగలేదు అని అర్థం. ఇప్పుడు ఒకవేళ మేమే దాడి జరిగితే మీరు ఊరుకుంటారండి? ఇక లైవ్ స్టూడియోలో బెదిరిస్తాను ఊరుకుంటారా మీరు? ఊరుకునేంత చిన్నపిల్లగా వీసీలు వాళ్ళకి తెలీదా హౌ టు రెస్పాండ్ అనేది? వాళ్ళని వాడు ప్రొటెక్ట్ చేసుకునే పరిస్థితి ఉన్నారా? నిజానికి వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే పరిస్థితి ఉంటే వాళ్ళు విశ్వవిద్యాలయాలు ప్రొటెక్ట్ చేస్తారు, వేలాది మంది విద్యార్థులు ఎట్లా ప్రొటెక్ట్ చేస్తారు? వాళ్ళకి చట్టం తెలుసండి. మనం వాళ్ళంత చిన్న పిల్లగాలు చూడొద్దు. మనం మనకి అద్భుత కల్పనలు పెట్టుకొని వాళ్ళ మీద దాడి జరిగాయి, వాళ్ళ మీద బెదిరింపులు జరిగాయని మనం ఊహించుకొని కథలు చెప్పొద్దు. వాళ్ళు చెప్పాలి మా మీద దాడి జరిగింది, మా మీద బెదిరింపులు జరిగింది. విపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు సరైన ఆన్సర్ చెప్పారు. ప్రభుత్వం వెనక్కి ఏం సరైన ఆన్సర్ చెప్పారు? ప్రివిలేజ్ కమిటీకి వేద్దామంటే పారిపోయారు ఆయన. ఓకే సార్ క్లోజ్ చేద్దాం, టైం అయిపోయింది. థ్యాంక్ యూ చందు సాంబశివరావు గారు, వేల్పల్లి రవికుమార్ గారు, లక్ష్మీ భార్గవ్ గారు, కార్తిక్ గారు, థ్యాంక్ యూ. ఈ హాట్ టాపిక్లో పాల్గొన్నందుకు మీకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. సో మొత్తానికి వైస్ ఛాన్సలర్ల నియామకం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, వాళ్ళ రాజీనామాలకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దీనికి సంబంధించి